సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై నజర్ పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. మాజీ సర్పంచులు ఇతర ప్రతినిధులకు కూడా పెన్షన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై నజర్ పెట్టకపోవడం దురదృష్టకరమన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మాజీ సర్పంచులు ఇతర ప్రతినిధులకు పెన్షన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, బండి సంజయ్ కుమార్ ప్రధానంగా ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాశారు. ఏంటంటే సర్పంచులకి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ బిల్లులు అనేది పెండింగ్ లో ఉన్న బిల్లులు పాస్ చేయాలని కూడా ప్రధానంగా అభ్యర్థించారు, లేఖ రాశారు. అయితే మనం దీనికి కొంచెం వెనుకలు వెళ్ళాలి. గత ప్రభుత్వంలో గ్రామాల వారీగా గత ప్రభుత్వం ఏంటంటే హరిత వనాలతో పాటు వైకుంఠ ధామాలు, దానితో పాటు రోడ్లు, కొన్ని ఏరియాస్ లో వాటర్ ట్యాంక్స్ ని కూడా బాగా అభివృద్ధి చేశారు. కానీ అప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో సకాలంలో సర్పంచులకి బిల్స్ అనేటివి పెండింగ్ లో అలాగే ఉన్నాయి. వాళ్ళకి బిల్స్ అనేవి క్లియర్ చేయలేదు. అయితే దీంతో పాటు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు పలు వేదికలలో చెప్పారు, తాము వచ్చిన వెంటనే సర్పంచుల బిల్లులు కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో ఎన్నికల ముందు కూడా కొంతమంది గ్రామాలలో గ్రామ సర్పంచులు కూడా అప్పటి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తామని ఒక ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇప్పుడు మనకి వరుస పెట్టి ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచుల టెన్యూర్ కూడా జనవరి ఎండింగ్ తోనే అయిపోతుంది. తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో, ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ లో, ఇలా వరుస పెట్టి ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలో ఆయన ప్రధానంగా ప్రస్తావించింది లేఖలో ఏంటంటే బండి సంజయ్ కుమార్ 50 రోజులు కావస్తున్నా ఇప్పటికీ కూడా సర్పంచ్లో పెండింగ్ బిల్లుల పైన ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, అధికారంలో రాగానే తక్షణమే తాము వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆ విధంగా ఎలాంటి చర్య తీసుకోలేదు. అలాగే దానితో పాటు ప్రధానంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా బండి సంజయ్ గారు ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు.
అయితే ఆయన ఆరోపణ కూడా చేశారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామాభివృద్ధి కోసం చేసిన పనులు కూడా ప్రభుత్వ అధికారులు రికార్డు చేయకుండా సర్పంచులను ఇబ్బంది పెడుతున్నారని కూడా ఈ లేఖలో ప్రస్తావించారు. గ్రామాభివృద్ధికి సర్పంచులు చేసిన పనులలో వెంటనే రికార్డు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు చేయాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారము సర్పంచులతో సహా స్థానిక ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంచాలి. అలాగే దాంతో పాటు మాజీ సర్పంచులు ఇతర స్థానిక సంస్థలకు కూడా ప్రత్యేకంగా ఒక మెన్షన్ కూడా మంజూరు చేయాలి అని చెప్పేసి ఈ లేఖలో ప్రధానంగా ఈ అంశాలన్నీ ప్రస్తావించారు. అయితే మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఒక పొలిటికల్ నరేటివ్ గా చూసుకుంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ని ఒక సైకలాజికల్ గేమ్ పొలిటికల్ గా ఇబ్బందులో పెట్టాలని చూస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్రామ సర్పంచులు అనేది ఆ బిల్లులు దాదాపు గత 6-7 నెలల నుంచి ఇది బాగా రగులుతున్న అంశము. అటు సర్పంచులేమో తాము అప్పులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి చేశాము, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందేమో, మాకు బిల్లులు పెండింగ్ లో ఉన్నవి మళ్ళీ వస్తాయేమో అని చెప్పి ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం మారడంతో ఇప్పుడు దాంట్లో మెజారిటీ ఆల్మోస్ట్ చూసుకుంటే మనం 56 to 58% ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచులందరూ కూడా బీఆర్ఎస్ కి చెందిన నేతలే కావడంతో ఇప్పుడు ప్రభుత్వం మారింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వము రాజకీయ కోణాల్లో అటు బీఆర్ఎస్ సర్పంచులను చూస్తారా, లేకపోతే సర్పంచులందరికీ వాళ్ళు ఏవైతే డెవలప్ చేశారో గ్రామాలలో వాటికి బిల్లులన్నీ క్లియర్ చేస్తారా అనేది మనం చూడాలి. అయితే ఇప్పుడు ఒక పొలిటికల్ నరేషన్ లో ఒక సైకలాజికల్ వార్ఫేర్ అయితే ఇటు కాంగ్రెస్ బీజేపీ ధరలేపుతుంది. ఏంటంటే బీఆర్ఎస్ ఏంటి ఇప్పుడు అంటే ఇప్పటికే సర్కార్ అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచుల పెండింగ్ బిల్లులపై నజర్ పెట్టలేదని ఆరోపిస్తున్నారు బండి సంజయ్. మరి బండి సంజయ్ రాసిన లేఖకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా స్పందించిందా? ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కార్యాలయం కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ ఎలాంటి స్పందన అయితే లేదు. ప్రస్తుతానికి వారందరూ వార్షిక బడ్జెట్ రూపకల్పనలో భాగంగా సచివాలయంలో మంత్రులందరూ కూడా తరచుగా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సమావేశం అవుతున్నారు గడిచిన 4 రోజులుగా. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మంత్రులు ఎవరు కూడా దీనిపైన పెద్దగా స్పందించలేదని చెప్పుకోవాలి. మరి సాయంత్రం మరి ఏమైనా గాంధీ భవన్ లో కానీ లేకపోతే అఫీషియల్ గా మంత్రులు ఎవరైనా ముందుకొచ్చి ప్రెస్ మీట్ నిర్వహించి దీనిపైన స్పందిస్తారో చూడాలి. అయితే మనం ముందుగా అనుకున్నట్టు ఇది ఒక పొలిటికల్ సైకలాజికల్ వార్ఫేర్ గా చూడాలి. ఎందుకంటే బండి సంజయ్ ఈ మధ్య కాలంలో తరచుగా అటు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికిలోనే లేదు. అలాగే పలుమార్లు సంచలన ఆరోపణలు కూడా చేశారు. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయబోతున్నారని ఇలాంటి సంచలన ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ అనేది లేకుండా ఓన్లీ కాంగ్రెస్ కి బీజేపీకి ఒక యుద్ధం జరగబోతుంది అన్నట్టు ఇలా పలుమార్లు ఈయన బండి సంజయ్ ఇలా ప్రస్తావిస్తున్నారు. అండ్ తరచుగా ఆయన రోజు నిర్వహించే ప్రెస్ మీట్లలో కూడా మనం ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. రాముడి అక్షింతలు అయోధ్యలో బాలరాముడికి పూజించిన అక్షింతల విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు రేషన్ బియ్యము అవి ఇవి అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడైనా అక్షింతలు రేషన్ బియ్యము బాస్మతి బియ్యం ఉంటాయా? కావాలంటే కాంగ్రెస్ నేతలకి మీరు అడిగితే బాస్మతి బియ్యం కూడా పంపిస్తాము అని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దేవుడి మీద ఈ రాజకీయం ఏంటి? దేవుడు రాముడు అందరి వాడు. కాంగ్రెస్ పార్టీకి రాముడు ఒక తీరుగా, బీజేపీకి ఒక తీరుగా, బీఆర్ఎస్ కి ఒక తీరు ఉన్నాడు కదా. రాముడు అందరికీ దేవుడే అని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే మరి చూడాలి ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి సర్పంచ్లది ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది చూడాలి. సాయంత్రం వరకు మనం వేచి ఉండాలి. ముఖ్యంగా అధికారులతో పాటు మంత్రులందరూ కూడా ఈ బడ్జెట్ రూపకల్పనలోనే బిజీగా ఉన్నారు. మరి సాయంత్రం వరకు మనం వేచి చూడాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం.